విజయవాడ బస్టాండ్లో రద్దీ పెరిగింది. ప్రయాణికులకు సరిపడా బస్సులను ఆర్టీసీ అధికారులు ఏర్పాటు చేయకపోవడంతో ప్రజలు మండిపడుతున్నారు. గుడివాడ, మచిలీపట్నం, ఏలూరు, గుంటూరు ప్రాంతాలకు బస్సుల కొరత ఏర్పడింది. ఉభయ గోదావరి జిల్లాలతో పాటు ఉత్తరాంధ్ర ప్రాంతానికి వెళ్లే వారికి సరిపడా బస్సులు ఏర్పాటు చేయకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బస్సుల కోసం గంటల తరబడి వేచి చూస్తున్నారు. విజయవాడ ఆర్టీసీ బస్టాండ్లో కనీసం రిజర్వేషన్ కౌంటర్లను పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. విజయవాడ ఆర్టీసీ బస్టాండ్ వద్ద తాజా పరిస్థితిని మా ప్రతినిధి లీలా అందిస్తారు. ఎన్నికల నేపథ్యంలో ఎటు చూసినా కూడా బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్లు కిటకిటలాడుతున్నాయి. ప్రతి ఒక్కరు బస్ స్టాండ్ వద్ద టికెట్లు తీసుకొని ఖచ్చితంగా వెళ్లి వారి ఓటు హక్కును వేసేందుకు వారందరూ కూడా సిద్ధమయ్యారు. సరే, ఎక్కడికి వెళ్తున్నారు అంటే చిన్న పాపను పెట్టుకొని ఇంత సమ్మర్లో ఇంత హాట్గా ఉన్నా కూడా మీ ఓటు హక్కుని మీరు వినియోగించుకునేందుకు వెళ్తున్నారా? ఎస్, దట్ ఈస్ అవర్. సరైన నాయకుల్ని ఎన్నుకునే విధంగా కూడా ఖచ్చితంగా చూడొచ్చు. చిన్న పాపను కూడా తీసుకొని ఓటు వేసేందుకు అయితే వెళ్తున్నారు. హాయ్ మ్యామ్, మీరు ఎక్కడికి వెళ్తున్నారు? మచిలీపట్నం. దేనికి వెళ్తున్నారు? ఓటు వేయడానికి. ఓటు వేయడానికి. మీరు మచిలీపట్నం ఓటు వేయడానికి. ఓటు వేయడానికి. మేడం, మీరు ఎక్కడికి వెళ్తున్నారు? ఓటు వేయడానికి. ఓటు వేయడానికి. మచిలీపట్నం అని ఓటు వేయడానికి. అయితే చూడొచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఇది మనం మచిలీపట్నం, గుడివాడ నాన్ స్టాప్ కౌంటర్ల వద్ద మనం ఉన్నాము. అవనిగడ్డ ఈ ప్రాంతాల వద్ద వారి వారి ఓట్లు ఉన్నాయి. వాటిని వినియోగించుకునేందుకు కూడా పెద్ద సంఖ్యలో ఓట్లు వేసేందుకు కూడా వెళ్తున్నారు. హాయ్ సార్, మీరు ఎక్కడికి వెళ్తున్నారు? మచిలీపట్నం. దేనికి? ఓటుకి. ఓటు వేయడానికి. సార్, మీరు? నేను మచిలీపట్నం ఓటు వేయడానికి. ఓటు వేయడానికి. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? నేను కర్నూలు. కర్నూలు నుంచి వచ్చారు. నేను జాబ్ అక్కడ చేస్తాను. నా డ్యూ ప్లేస్ మచిలీపట్నం. గ్రేట్ సార్. అయితే కర్నూలు నుంచి కూడా వచ్చి వారి ఓటు హక్కును వినియోగించుకునేందుకు వస్తున్నారు. హాయ్ సార్, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఎక్కడికి వెళ్తున్నారు? నేను బెంగళూరు నుంచి వచ్చానండి. మచిలీపట్నం వెళ్తున్నాను. దేనికి వెళ్తున్నారు? ఓటు వేయడానికి. ఓటు వేయడానికి. బెంగళూరు నుంచి వచ్చి. గ్రేట్ సార్. అయితే చూడొచ్చు, మీరందరూ కూడా ప్రతి ఒక్కరు వారి ఓటు హక్కును వినియోగించుకునేందుకు, సద్వినియోగపరుచుకునేందుకు కూడా వారందరూ కూడా బెంగళూరు, కర్ణాటక, కర్నూలు, రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ వాళ్ళు వివిధ ప్రాంతాల్లో, వివిధ ప్రదేశాల్లో సెటిల్ అయిపోయి చాలా మంది ఉన్నారు. అయితే వీరందరూ కూడా వారి ఓటు హక్కును వినియోగించుకునేందుకు అయితే మాత్రం వారి స్వగ్రామాలకు వెళ్తున్నారు. స్వగ్రామాలకు వెళ్ళి ఖచ్చితంగా ఓటు హక్కును వినియోగించుకోవాలంటూ కూడా వారందరూ రావడం అయితే జరిగింది. ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకునే దిశగా కూడా వస్తున్నారు. మేడం, ఎక్కడి నుంచి వచ్చారు? విజయవాడ. ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్తున్నారు? నెల్లూరుకి వెళ్తున్నాను. ఓటు వేయడానికి. గ్రేట్. చూడొచ్చు, నెల్లూరు వెళ్తున్నారు. ఇక్కడ విజయవాడలో ఉంటారు. నెల్లూరులో వారికి ఓటు ఉంది. వారి ఓటు హక్కును వినియోగించుకునేందుకు నెల్లూరు అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది. మరి ఇక్కడ బస్సులన్నీ కూడా బాగా టైట్ ఉన్నాయి, చాలా టైం పడుతుందిగా. అయినా కూర్చొని అంత ఓపికగా వెయిట్ చేస్తున్నారా? వెయిట్ చేస్తున్నాం. ఏం చేస్తాం? బస్సులు పెట్టాలి కదా ఓట్లు వేయటానికని. మరి బస్సులు ఎందుకని, లేకపోతే ఎట్లా ప్రజలు ఇబ్బంది పడతారు కదా. మరి తెలుసుకోవాలి కదా ప్రభుత్వం. అది అదనంగా ఉన్న వాటికన్నా ఇంకా అదనంగా చేయాలి. మరి ఉదయం నుంచి బస్సులే లేవంట ఒంగోలుకి. మరి ఏం చేస్తావు? కూర్చున్నాం పడిగాపులు. 1 అవర్ అవుతుంది. అయితే చూడొచ్చు, గంట నుంచి కూడా బస్సులు లేక అదనంగా బస్సులు వేయాల్సిన ప్రభుత్వం అదనంగా బస్సులు వేయకపోవడం ఇది ఎంతవరకు సమంజసం అంటున్నారు. ఎందుకంటే దూరభారాలు వెళ్లే వాళ్ళకి కేవలం ఉన్న బస్సులు అయితే సరిపోవడం లేదు. ప్రతి ఒక్కరు వారి ఓటు హక్కును వినియోగించుకునేందుకు వస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా బస్సులు ఎక్కువగా ఉండాలి. అదనంగా లేకపోవడంతో ప్రతి ఒక్కరు ఇబ్బంది పడుతున్నారు. మేడం, ఎక్కడి నుంచి వచ్చారు? విశాఖపట్నం. దేనికి వచ్చారు? ఎలక్షన్. ఓటు వేయడానికి. ఎక్కడికి వెళ్తున్నారు? నెల్లూరు వెళ్తున్నారు. అంటే మేడం, బస్సెస్ ఎలా ఉన్నాయి? అసలు ఉన్నాయా? ఎలా ఇబ్బంది ఉంది? ట్రావెల్స్ బుక్ చేసుకుంటున్నాం. అంటే ఇంత ఒక ప్రైవేట్ ఆర్టీసీ ఉండి బస్సులు ఎక్కువగా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. చాలా మంది అలా వెయిటింగ్లో ఉన్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? మరి ఏం చేయలేము. ఉండాలి కానీ ఈ టైంలో రష్ ఉంటుంది కదా. సో అయితే ప్రైవేట్ ట్రావెల్స్ అయితే బుక్ చేసుకొని మరీ వెళ్తున్నామని చెప్తున్నారు. ప్రతి ఒక్కరైతే మాత్రం ఎక్కడెక్కడ దూర ప్రాంతాల నుంచి, వివిధ ప్రాంతాల నుంచి కూడా వారి స్వగ్రామాలకు, స్వస్థలాలకు వెళ్ళి ఓటు హక్కును వినియోగించుకునేందుకు అయితే వెళ్తున్నారు. ఒరిస్సా నుంచి వచ్చాం. దేనికి వచ్చారు? ఓటు వేయడానికి. ఎక్కడ మీ ఓటు? పొన్నూరులో. గ్రేట్ మేడం, మీరు? పొన్నూరు. ఎక్కడి నుంచి వచ్చారు? ఒరిస్సా నుంచి. అయితే చూడొచ్చు, ఒరిస్సా నుంచి కూడా వారు రావడం అయితే జరిగింది. పొన్నూరు వెళ్లేందుకు కూడా వారు సిద్ధమవుతున్నాం, మా ఓటు హక్కును వినియోగించుకోవడానికి వెళ్తున్నామని అయితే చెప్తున్నారు. కెమెరా పర్సన్ వెంకటేశ్వర లీలా, ఏపీ ఆంధ్రజ్యోతి, ఏపీఎస్ ఆర్టీసీ భవన్ దగ్గర.